చేగుంట మండలం వడియారంలోని అపోలో ట్యూబ్స్ పరిశ్రమలో అక్రమ బదిలీలను రద్దు చేయాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు యాజమాన్యం చర్చించుకోకపోవడం, వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడం వల్ల భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల వారి కుటుంబాలు కష్టాల్లో ఉంటున్నాయని అన్నారు. సుమారు 200 పరిశ్రమలు BMS మద్దతుతో మెదక్ జిల్లాలో నడుస్తున్నాయని, కార్మికులు సమ్మెను సామరస్యంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు యాజమాన్యంతో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం సమ్మెలపై ఆసక్తి చూపించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న కార్మికులకు భద్రతా సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధంగా వందలాది కంపెనీలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళ కార్మికుల యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ముగ్గురిని అంత దూరం పంపిస్తే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? వేతనాలు ఎగగొట్టచ్చు, చెప్పింది చేయొచ్చు, పర్మనెంట్ తొలగించవచ్చు. ఇట్లాంటి విషయాలపైన మీకున్నటువంటి ఏదైతే కార్మికుల యొక్క భారతీయ మజ్దూర్ సంఘం ఏం కోరుకుంటుంది? దేశభక్తి, కార్మిక ప్రగతి, పరిశ్రమ ప్రగతి భారతీయ మజ్దూర్ సంఘం సిద్ధాంతం. ఇప్పటి కూడా యాజమాన్యంతో చాలా నిశ్శబ్దంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కూర్చొని సమ్మె చేసుకుంటా ఉన్నారు. ఒకవేళ భారతీయ మజ్దూర్ సంఘ్ శక్తి అటక్ నుంచి కటక్, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంటుంది. ఈ జిల్లాలో దాదాపుగా 200 పైన కంపెనీలు భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తారు. ఒక్క పిలిపిస్తే వేలాది మంది కార్మికులు వీళ్ళకి మద్దతుగా రాబోతారు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ చేసి చూస్తూ ఉంది. యాజమాన్యం వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేయదు, కానీ సమస్యలపైన యాజమాన్యం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి యాజమాన్యం వెంటనే రద్దు చేసిన 3 కార్మికుల పైన వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, లేబర్ అధికారులు వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకొని కార్మికులను రక్షించాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపునిస్తాం. కార్మికుల పైన ఇబ్బంది పెట్టేటువంటి పరిశ్రమ పైన ఉన్నత అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి యాజమాన్యంతో వెనక్కి తీసుకునేలా, తగ్గించేలా పరిశ్రమ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధంగా వందలాది కంపెనీలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళ కార్మికుల యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ముగ్గురిని అంత దూరం పంపిస్తే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? వేతనాలు ఎగగొట్టచ్చు,